హాయ్ హలో వెల్కమ్ టు UHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఫ్రీ షోలో మనం రిమోట్ రిమోట్ కనెక్షన్ ఎట్లా మనం కనెక్ట్ చేయాలి యూజింగ్ ఐప్యాడ్స్ కానీ మొబైల్ ఫోన్ కానీ యూజ్ చేసి మనం ఎట్లా మనం కంట్రోల్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ఫ్రీ షోలో అడ్వాన్స్ అవుట్పుట్ ఎట్లా మనం చేయాలి అన్నది మనం ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఎల్ఈడి స్క్రీన్స్ కానీ ప్రొజెక్టర్స్ కానీ అలాగే మనం చూసినట్లయితే స్టేజ్ వ్యూ కానీ ఇవన్నీ కూడా ఎట్లా మనం కనెక్ట్ చేయాలి అన్నది ప్రీవియస్ వీడియోలో అడ్వాన్స్ అవుట్పుటింగ్ అన్నది మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం చూసినట్లయితే మనం మొబైల్ ఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఫ్రీ షో నుంచి మనం ఎట్లా మనం ఆపరేట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఫ్రీ షోలో మనం ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫ్రీ షోని కంట్రోల్ చేయడం అన్నది ఎట్లాగనమాట. మనం చూసినట్లయితే ఫ్రీ షోలో మనం కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం వర్షిపర్స్ కానీ వర్షిప్ లీడర్స్ కానీ సింగర్స్ కానీ వీళ్ళు కంట్రోల్ చేయాలి, లేదా లిరిక్స్ని మనం కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేస్తూ మనం సాంగ్ని పాడాలి, లేకపోతే మెసేజ్ మనం స్క్రిప్చర్ని మనం ఇక్కడే ఆపరేట్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఎట్లా మనం ఆపరేట్ చేయాలి అన్నదే మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే గేర్, మనకి ఎక్విప్మెంట్ ఏం కావాలి అంటే ల్యాప్టాప్ కావాలి, మనకి ఐప్యాడ్ ఒకటి కావాలి, తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి మనకి అవసరం అనమాట. ఇప్పుడు మనకి ఐప్యాడ్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ మనకు ఆప్షనల్ అనమాట. మనకి ఫ్లెక్సిబిలిటీ ఏది కన్వీనియంట్గా మనకు ఉన్నదో మనం దాని ద్వారా మనం కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ రిమోట్ కనెక్షన్ని మనం యూస్ చేయడానికి మనం ఆండ్రాయిడ్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ iOS అంటే మనం యాపిల్ ఈకోసిస్టమ్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. బోత్ ఈకోసిస్టమ్స్ నుంచి కూడా మనం ఈ ఫ్రీ షోని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది అడిగారు అనమాట, అన్న దీనికైనా యాప్ ఉందా అంటే. యాక్చువల్గా దీనికైతే ఆండ్రాయిడ్కి రీసెంట్గా ఒక యాప్ అన్నది వీళ్ళు రిలీజ్ చేశారు. iOSకి మరి ఎట్లా మనం అనుకున్నట్లయితే ఐప్యాడ్ కానీ మ్యాక్బుక్స్ కానీ ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అని మనం అనుకున్నట్లయితే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే వెబ్ UI ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ వెబ్ UI అంటే ఇంటర్నల్గానే దీనికి ఫ్రీ షోకి బ్యాక్ ఎండ్ సర్వర్ అన్నది రన్ అవుతుంది అనమాట. ఆ సర్వర్ మనకి ఏం చేస్తుంది అంటే API కాల్స్ ద్వారా మనం రిమోట్ షో ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను అసలు రిమోట్ షో ఎట్లా వర్క్ అవుతుంది అన్నది కూడా. మనం ఎట్లా మనం చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం వచ్చినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ 5 బటన్ మనం ప్రెస్ చేస్తే, నెంబర్ కీలో 5 బటన్ ప్రెస్ చేసినా మనం డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవచ్చు. నేను 5 బటన్ ప్రెస్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 5 అని చూపిస్తుంది, మీరు 5 ప్రెస్ చేయొచ్చు. అదే కనుక 4 ప్రెస్ చేస్తే డ్రాయింగ్ వెళ్తుంది. రైట్, ఇప్పుడు నేను 5 ప్రెస్ చేశాను, సెట్టింగ్స్లోకి వచ్చాను. ఇప్పుడు కనెక్షన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే ఎనేబుల్ చేయాలన్నమాట. రిమోట్ మనం ఎనేబుల్ చేసినట్లయితే మనకి ఇది రిమోట్ షో అన్నది ఎనేబుల్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాము, స్టేజ్ షోని మనం ఎనేబుల్ చేసాం అనమాట. స్టేజ్ వ్యూ కోసం మనం ఎనేబుల్ చేసాం. తర్వాత మీకు అవుట్పుట్ షో కావాలంటే అవుట్పుట్, కంట్రోల్, API ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇవన్నీ ప్రీవియస్గా వీడియోస్ ప్రతిదానికి ఒక డీటెయిల్డ్గా వీడియో అన్నది చేశాను. నేను లింక్ నేను టాప్ కార్నర్లో ఉంచుతా, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు చెక్అవుట్ చేయండి. కనెక్షన్స్ అన్నవి ఎట్లా ఒక్కోటి ఈచ్ కనెక్షన్స్ అన్నది ఎట్లా వర్క్ అవుతుంది అన్నది అక్కడ మీకు డీటెయిల్గా మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం ఈ రిమోట్ షోని ఎనేబుల్ చేస్తామో, మనం ఎనేబుల్ చేయగానే మనకి ఎట్లా డైలాగ్ బాక్స్ అన్నది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైనా సరే రిమోట్ షో మీరు కంట్రోల్ చేయాలి అని అనుకున్నట్లయితే సేమ్ నెట్వర్క్లో ఉండాలన్నమాట. అంటే ఒకటే వైఫై డివైస్కి మీరు కనెక్ట్ అయ్యి ఉంటేనే మీరు ఆపరేట్ చేయగలుగుతారు. మీకు నెంబర్ ఆఫ్ వైఫై రౌటర్స్ ఉన్నాయంటే అది మీరు నెట్వర్క్ని మీరు సెట్టింగ్స్ మీరు చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఏమైనా నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటే మీరు ప్లీజ్ కాంటాక్ట్ విత్ దెమ్, వాళ్ళు మీకు సార్ట్అవుట్ చేస్తారనమాట. అప్పుడు మీరు మల్టిపుల్ ఆఫ్ రౌటర్స్ ఉన్నా సరే కూడా, వైఫై రౌటర్స్ ఉన్నా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. బట్ వన్స్ మనకి ఎప్పుడైతే ఈ డైలాగ్ బాక్స్ మనకు ఓపెన్ అవుతుందో
ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ యూఆర్ఎల్ని మనం యూస్ చేసి మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా మీ యొక్క వెబ్ బ్రౌజర్, అదే క్రోమ్ కానీ, అదే యాపిల్కి వచ్చేసేటప్పటికి సఫారీ బ్రౌజర్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇలా ఏ బ్రౌజర్ అయినా మీరు యూస్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఈ యూఆర్ఎల్ మీరు అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. HTTP 192.168.10.12. దీని పోర్ట్ వచ్చేసి 5510 పోర్ట్ అనమాట. మీరు ఎప్పుడైతే అది బ్రౌజర్లో మీరు ఎంటర్ చేస్తారో మీకు అది ఓపెన్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ బ్రౌజర్లో నేను ఎంటర్ చేస్తాను ఇప్పుడు సింపుల్గా. HTTP ఇది 192.168.88.10. అని ఉంది. అక్కడ మనం IP అడ్రస్ ఒకసారి మనం రీచెక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ రీతిగా ఇది ఈ బ్రౌజర్లో మనకి రిమోట్ షో అన్నది మనకు వస్తుంది. కంప్యూటర్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ ఫ్రీ షోలా మనకు వస్తుంది అనమాట. ఇది రీసెంట్ వెర్షన్లో మనకి ఇట్లా వీళ్ళు మనకి డిజైన్ చేశారు. అదే కనుక మీరు డిఫరెంట్ వచ్చేసేటప్పటికి మీకు మారిపోతూ ఉంటుంది అన్నమాట. UI మారిపోతూ ఉంటుంది బేస్డ్ అపాన్ యువర్ డివైజెస్ బట్టి. iOS ఐప్యాడ్స్ అయితే ఒకలా వస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఒకలా వస్తుంది. నేను బ్రౌజర్లో ఓపెన్ చేశాను కాబట్టి మనకి ఈ వ్యూ రిమోట్ షో ఈ రీతికి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్లో మనం చూసినట్లయితే మనకు ఒక యాప్ అన్నది ఉన్నదన్నమాట. రిమోట్ షో అన్న ఒక యాప్ అన్నది మనకు ఉంది. మనం ఈ యాప్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ యాప్ ఏం చేస్తుంది అంటే ఏ సింగిల్ నెట్వర్క్లో మీరు ఏ నెట్వర్క్లో అయితే ఇది ఉందో ఆ నెట్వర్క్లో మీరు ఉంటే స్కాన్ చేసినట్లయితే ఆ నెట్వర్క్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తుంది. చూపించగానే మీరు కనెక్ట్ ప్రెస్ చేయగానే మీకు ఈ రీతిగా ఇంటర్ఫేస్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి నేను ఎనేబుల్ చేసింది ఏంటి అంటే ఓన్లీ 2 ఇంటర్ఫేసెస్ అంటే 2 పోర్ట్స్ మాత్రమే నేను ఎనేబుల్ చేశాను, రిమోట్ షో అండ్ స్టేజ్ షో. మీరు కావాలంటే కంట్రోల్ షో, అవుట్పుట్ షో ఉంది. ఇది గ్రేడ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ 2 అవుట్పుట్స్ ఇక్కడ గ్రేడ్ అవుట్ అయిపోయినాయి ఇక్కడ కూడా. అందుకే 2 షోస్ ఇక్కడ గ్రేడ్ అవుట్ అయిపోయింది. ఈ 2 మాత్రమే ఎనేబుల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇవే చూపిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఏది కావాలి అని అనుకుంటున్నారో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు అంతా మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ కిందది వచ్చేసేటప్పటికి సర్చ్ బార్ అనమాట. మీరు సాంగ్స్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సాంగ్స్ సెర్చ్ చేస్తే ఇక్కడ సాంగ్స్ అన్నీ వస్తాయి. ఇది స్క్రిప్చర్ అనమాట. మనకి బైబిల్లో ఏది కావాలో లోడ్ అవుతుంది. మనకి బైబిల్లో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే, ఇట్స్ ఫైన్. అండ్ ఇది ప్రాజెక్ట్ అనమాట. మన ప్రాజెక్ట్ ఇది. మనం ఏ ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసామో ఆ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఇది షో అనమాట. మనం ఏదైతే మనం ప్రజెంటేషన్ చేస్తున్నామో ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ మీరు ఈ యొక్క ఆప్షన్స్ క్లియర్ చేసే ఆప్షన్స్ అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయాలా, లిరిక్స్ క్లియర్ చేయాలా, తర్వాత ఓవర్లే క్రియేట్ చేయాలా, మొత్తం క్లియర్ ఆల్. ఇది ఇక్కడ ఈ కింద యారో మార్క్ మనం ప్రెస్ చేసినట్లయితే స్లైడ్ అన్నది చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ చేంజ్ అవుతుంటే ఇక్కడ కూడా మీకు చేంజ్ అవుతుంది. మీరు చూడొచ్చు. నేను చేంజ్ చేస్తే నెక్స్ట్ దానికి కూడా చేంజ్ అయింది. ఇక్కడ మళ్ళీ నేను ప్రీవియస్కి వస్తే ప్రీవియస్ అయింది అన్నమాట. ఇది ఫుల్ ఇక్కడ ఇది డిస్ప్లే అన్నమాట. మీకు డిస్ప్లేలో ఇక్కడ మీకు ఇది ఏ రీతిగా మనకు చూపించాలి అన్నది ఫుల్ స్క్రీన్లో మనకు చూపిస్తుంది. లేదు మనకి లిరిక్ వ్యూలో చూపించాలి అంటే ఈ స్లైడ్ అని కింద ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయగానే లిరిక్ వ్యూ అన్నది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈజీగా మనం ఒక బుక్లో మనం ఎలా చదువుతామో అట్లా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది యాప్ అనమాట. ఈ యాప్ ఈ రీతిగా ఈజీగా డిజైన్ చేశారు. ఇది ఇట్లా కూడా మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొంతమందికి యాప్ ఇన్స్టాల్ చేసుకోలేను, నాకు మెమరీ లేదు, స్పేస్ లేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ యొక్క బ్రౌజర్ ఏదైతే మీ ఫోన్స్లో ఉంటాయో మీ బ్రౌజర్లో URL ప్రెస్ చేయగానే మీకు వస్తుంది అనమాట. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మీరు చాలామంది ఫోన్స్ యూస్ చేసి పాడుతుంటారు కదా, ఇలాంటప్పుడు మీరు ఇట్లా మనం పాడొచ్చు అనమాట. ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేసి. ఇప్పుడు మనం ఐప్యాడ్ నుంచి ఎట్లా మనం కంట్రోల్ చేయొచ్చు. ఐప్యాడ్కి అయితే ఎటువంటి యాప్ అయితే లేదు. మనం సేమ్ ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నా. మనం ఒక ట్యాబ్ తీసుకున్నట్లయితే ఇక ట్యాబ్లో మనం ఇక్కడ URL ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ ఏ URL ఉందో ఆ URL మనం ఎంటర్ చేయగానే మనకి నేను ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంచాను టైం సేవ్ చేయడం కోసం.
ఇప్పుడు మీకు మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రీతిగా ఐప్యాడ్లో మనకు వస్తుంది అనమాట. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా షోలో మనం అన్ని సాంగ్స్ అన్నీ కూడా ఇందులో చూపిస్తుంది అనమాట. యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ సాంగ్స్. అండ్ ఇది స్క్రిప్చర్ అనమాట. స్క్రిప్చర్ ఒక లోడ్ అవుతుంది. స్క్రిప్చర్ ఇక్కడ కూడా మనం ఇక్కడ స్క్రిప్చర్ కూడా మనం ఇక్కడ యూస్ చేయొచ్చు అనమాట మనం. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్, ఇక్కడ ప్రాజెక్ట్కి ఎన్నెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా, ఇది క్రిస్మస్ ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎన్ని సాంగ్స్ ఉన్నాయన్నమాట, క్రిస్మస్ ప్రాజెక్ట్ సంబంధించిన సాంగ్స్ విత్ బైబిల్ వర్సెస్ కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉన్నాయి. మీరు చూడొచ్చు దీంట్లో అందరూ మెచ్చిన అందాల తార అరుదించే నాకే, అంబర వీధిలో తారక, ఇలా అన్ని సాంగ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. తార వెలిసింది ఆ నింగిలో, మీకు ఏ సాంగ్ కావాలో మీరు ఆ సాంగ్ మీరు వెంటనే వన్స్ దీన్ని ప్రెస్ చేయగానే మనకి స్లైడ్ షోలోకి వెళ్ళిపోద్ది అనమాట. సేమ్ నేను ఇందాక ఎలా చూపించానో అలాగే ఎలాగ వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి నేను ఇందాక లిరిక్లో చూపించాను కదా, లిరిక్ వ్యూ, ఈ రీతిగా మనం లిరిక్స్ ప్రెస్ చేసినట్లయితే మనకి లిరిక్స్ వస్తాయి. ఇక్కడ ఈజీగా మనం సాంగ్ అన్నది మనం పాడొచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ స్లైడ్ కన్నా మనం ఇదైతే ఈజీగా మనం చేయొచ్చు కదా, ఈ రీతిగా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు లిరిక్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ లిరిక్ అనమాట. ఇది స్లైడ్ షోలో ఉన్నాం కాబట్టి స్లైడ్. ఇక్కడ ఇది ప్రెస్ చేయగానే మనకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అన్నది జరుగుతుంది అనమాట. ఇక్కడ దీన్ని పైకి కిందకి ఎట్లా ఆపరేట్ చేయాలి, ఇది కొంచెం ట్రిక్కియస్ట్ థింగ్. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఈ సైడ్ని కనుక మనం ప్రెస్ చేస్తే కిందకు వస్తుంది అనమాట. అదే కనుక ఈ సైడ్ మనం ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది అనమాట. చూసారా, ప్రెస్ చేస్తే కిందకు వస్తుంది, ఈ సైడ్ ప్రెస్ చేస్తుంటే పైకి వెళ్తుంది. అదొకటి. మనం ఇక్కడ ప్రెస్ చేస్తుంటే మీకు మధ్యలో ప్రెస్ చేస్తే మీకు కిందకి వెళ్ళిపోద్ది అనమాట. అది మీరు పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేయలేరు ఏదైనా. అదొకటి దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. మరి అది మీరు ఒక ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే కిందకి, ఇక్కడ ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది అనమాట. ఇది ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఐప్యాడ్లో మీకు కావాలంటే ఇలా రొటేట్ చేసినా సరే కూడా, ఇప్పుడు మీరు చూస్తే మీకు ఫుల్ ఫ్రీ షో అన్నది మనకు వచ్చింది. ఇక్కడ అన్ని మీరు ఫంక్షన్స్ కూడా ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ప్రీవియస్గా నేను ఈ యొక్క రిక్వెస్ట్ అడిగాను అనమాట. ఫంక్షన్స్ కూడా కంట్రోల్ చేసే రిక్వెస్ట్ మనకి ఉంటే, మనకి ఏమైనా ఫంక్షన్స్ కానీ టైం మోడ్స్ కానీ ట్రిగ్గర్స్ కానీ ఏమైనా ఉంటే ఈజీగా మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూస్తే మీకు ఎగ్జాక్ట్గా మీకు ఏది అట్లా కావాలో అట్లా మొత్తం ఎంటైర్ ఫ్రీ షో అన్నది ఇక్కడ వచ్చేసింది అనమాట. మీరు టెంప్లెట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. స్క్రిప్చర్ చూసారే, స్క్రిప్చర్ వచ్చింది. మీరు జెనసిస్ 1 and 1 మీరు చూస్తే డైరెక్ట్గా ఇక్కడ మనకి వచ్చేసింది అనమాట. మీరు అవుట్పుట్లో కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ 2 ఇక్కడ ప్రెస్ చేశాను, వర్స్ 2 వచ్చాను. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీ షో యూస్ చేసి. ఈ యొక్క రిమోట్ ఐప్యాడ్ ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అన్నది మనకి చాలా ఉంటుంది అన్నమాట. మనం ఈజీగా మనం అదే కనుక మీరు ఇట్లా పోర్ట్రేట్ మోడ్లో కనుక మీరు చేసినట్లయితే మీకు ఏమైపోతుంది అంటే మీకు లిరిక్స్లో వస్తుంది. అదే కనుక మీరు ల్యాండ్స్కేప్ మోడ్లో మీరు తీసుకెళ్తే మీకు ఎంటైర్ ఫ్రీ షో అన్నది వస్తుంది అనమాట. ఈ రీతిగా మనం iOSలో మనం యూస్ చేయొచ్చు. అలాగే ఆండ్రాయిడ్లో అయితే డెడికేటెడ్ యాప్ ఉంది. అలాగే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రీ షో అని మీరు ప్రెస్ చేయగానే మీకు డెడికేటెడ్ యాప్ ఉంది. నేను కావాలంటే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్అవుట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ రీతిగా మనం ఐప్యాడ్లో మనం యూస్ చేయొచ్చు. అలాగే మనం ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా యూస్ చేయొచ్చు. ఇంకో విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, నేను ఈ కనెక్షన్ మనం చేసేటప్పుడు ఇక్కడ డైరెక్ట్గా QR కోడ్ వస్తుంది కదా, ఈ QR కోడ్తో ద్వారా మనం ఎట్లా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇది ఐప్యాడ్ కదా, ఈవెన్ ఐప్యాడే కానీ అలాగే ఆండ్రాయిడ్ ఫోన్సే కానీ ఏ ఫోన్స్ అయినా సరే మీకు కెమెరా యాప్ ఉండి అది బార్కోడ్ స్కాన్ చేయగలిగే ఫెసిలిటీ ఆప్షన్ కనుక మీరు ఉన్నట్లయితే, మీరు కెమెరా యాప్ ఓపెన్ చేసి మీరు ఈ బార్కోడ్ని ఇక్కడ స్కాన్ చేసినట్లయితే, ఇప్పుడు ఇది ఇక్కడ మనకి బార్కోడ్ అని ఆటోమేటిక్గా మరి iOSలో డిటెక్ట్ అయింది. మీరు దీన్ని ప్రెస్ చేసి ఓపెన్ టు సఫారీ అని ప్రెస్ చేసినట్లయితే మీకు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ URL అన్ని కన్ఫ్యూజన్, నాకు ఇవన్నీ నేను మిస్టేక్గా ఉంది, నేను ఏదైనా మిస్టేక్ చేస్తానని అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే కెమెరా యాప్లో ఆ బార్కోడ్ని స్కాన్ చేసి ఓపెన్ విత్ సఫారీ అని కొట్టినట్లయితే, లేకపోతే కాపీ లింక్ మీరు చేసుకున్నట్లయితే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు, లేదంటే కింద కూడా మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద లేటెస్ట్ iOS OSలో మనకి ఇట్లా వస్తుంది. మీరు ఇలా ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అది అక్కడికి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట సఫారీ బ్రౌజర్లో. ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా మీరు యూస్ చేసుకోవచ్చు.
మొత్తం ఫ్రీ షో అన్నది మీకు కంట్రోల్ మీ చేతిలోనే ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీ యొక్క ఫ్రీ షో ఆపరేట్ చేసే ఆపరేటర్ కానీ మిస్టేక్ చేసినట్లయితే ఆన్ ది టైంలో లిరిక్స్ రాకపోయినా మీరు ఇక్కడి నుంచే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ సాంగ్ పాడాలి అని అనుకుంటున్నారో ఆన్ ది ఫ్లైలో న్యూ సాంగ్ పాడాలి అనుకుంటే మీరు సాంగ్ పాడచ్చు. అపరాధిని ఏసయ్య కృపచూపు బ్రోవుమయ్య అని ఇప్పుడు ఈ పాట పాడాలి అనుకుంటున్నారంటే మీరు ఇన్స్టెంట్గా దీన్ని ప్రెస్ చేసి ఇక్కడి నుంచి ప్రెస్ చేస్తే మనకు ఆ సాంగ్ అన్నది ఇక్కడికి డైరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. మీకు ఎలా కావాలంటే అలా. ఇక్కడ కూడా మీరు ఆ యొక్క లిరిక్ వ్యూలో మనకు కనపడాలి అంటే ఇక్కడ మీరు ఇలా ప్రెస్ చేసినట్లు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ యొక్క 6 డాట్స్ దీని కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు లిరిక్స్ వ్యూ అనేది వస్తుంది. మీరు కంట్రోల్ చేయొచ్చు. దిస్ హౌ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఈ రీతిగా మీరు మీ సాంగ్స్ని మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఈ యొక్క వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. అదే కనుక ఈ వీడియోని మీ యొక్క వర్షిప్ లీడర్స్ కానీ అలాగే మీ యొక్క సింగర్స్ కానీ మీ చర్చ్ సింగర్స్ కానీ మీరు ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అలాగే కనుక మీ ఎనీ క్వశ్చన్స్ కానీ మీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే మా యొక్క కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే మా యొక్క ఈమెయిల్కి మెయిల్ చేయండి. అలాగే మా డిస్కౌట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయితే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కానీ అలాగే మీ క్వశ్చన్స్ కానీ మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటా. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ.